మా బలము యొక్క రహస్యము. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలము యుద్ధము జరగగా 2 సమూయేలు 3:1. దావీదుతో అక్కడ బహుకాలము యుద్ధము జరిగను. అయితే దావీదు అంతకంతకు ప్రబలెను. ఎందుకు? సర్వసంపదలకు మించిన ప్రభువైన యేసుక్రీస్తును దేవుని పిల్లలు కలిగి ఉంటారు. రేపటిని గూర్చి వారు భయపడరు. ప్రతి చోట ప్రజలు రేపటిని గూర్చి భయపడుతుంటారు. సహోదరుడా, నీ ప్రణాళికలు ఏమిటి అని కొంతమంది వచ్చి నన్ను అడుగుతూ ఉంటారు. నాకేమీ లేవని వారితో అంటాను. నాకు తెలియదు. ఏమి అయినప్పటికీ భవిష్యత్తు కొరకు ప్రజలు గొప్ప ప్రణాళికలు చేస్తుంటారు. కానీ మన భవిష్యత్తు క్రీస్తే. భవిష్యత్తును గురించిన భయము మనకు ఉండకూడదు. ప్రభువైన యేసును మనం కలిగి ఉంటే మనము అంతకంతకు బలవంతులమవుతాము. ప్రతి విషయంలో దేవుని సలహా తీసుకోవడమే దావీదు యొక్క బలమును గూర్చిన రహస్యాలలో ఒకటి. యెహోవా దగ్గరకు అతడు వెళ్ళి, ఈ యుద్ధము నేను చేయనా, నేను వెళ్ళాలి అని అడుగుతుండేవాడు. ఇలా దావీదు కొనసాగుచు గొప్పగా ఎదుగుచున్నాడు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా అతనితోనున్నాడు. అది అద్భుతం కదా. కనుక ఎవరునూ దావీదు ముందు నిలవలేకపోయారు. అది అతని రహస్యం. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన చిత్తమును తెలుసుకొనుట అతడు నేర్చుకున్నాడు. ఫిలిష్తీయులు అతని పైకి వచ్చినప్పుడు నేను వెళ్ళనా అని దావీదు దేవుని అడగగా ఆయన దావీదుతో, వెళ్ళుము, నిశ్చయముగా ఫిలిష్తీయులను నీ చేతికి అప్పగిస్తాను అన్నాడు. ఆ యుద్ధము అయిన తర్వాత దావీదు, యెహోవా మహాజలరాశి వలె నా శత్రువు వైపు విరుచుకుపడ్డాడు అని అన్నాడు. వారి విగ్రహములను వదిలి వెళ్ళగా దావీదు అతని మనుషులను వాటిని కాల్చివేశారు. ఇలాంటి లేఖనము చదువునప్పుడు మనం దుఃఖపడాలి. ఎందుకంటే మనకు అలాంటి విశ్వాసం లేదు. వారు ఓడిపోయినప్పుడు వారి యొక్క దేవులతో ఈ ప్రజలు పారిపోలేదు, వారు వాటిని పారవేశారు. మనము విజయాన్ని సాధిస్తున్నామా? ప్రజలు వారి విగ్రహాలను పారవేసినట్లు చేస్తున్నామా? దేవుని హృదయానుసారమైన ప్రజలము అయితే మన బంధువులంతా వారి విగ్రహాలను పారవేస్తారు. నేడు మనము అనేక పోరాటాలు ఎదుర్కొంటున్నాము. దేవుడు దావీదుకి ఇచ్చిన విజయము సంపూర్ణ విజయము. ఒకానొక సమయంలో దావీదు కూడా పడిపోయాడు. అయితే సాతాను ఎక్కువ కాలము సంతోషించలేకపోయాడు. ఎందుకంటే దావీదు లోతుగా పశ్చాత్తాపడినాడు మరియు తిరిగి దేవుని మార్గము నుండి ఎన్నడూ తొలగిపోలేదు. ఆయనకిష్టమైన మనిషిగా, ఆయనకిష్టమైనటువంటి కుమారుడిగా దేవుని దగ్గర దావీదు తన హృదయమును సరిచేసుకున్నాడు. సరిచేసుకోవడమే కాక అనేక కుటుంబాలను, అనేక జీవితాలను కట్టడానికి ఈ దినమును కూడా దేవుని యొక్క వాక్య భాగంలో దావీదు గురించి రాయబడి అనేక హృదయాలను కదిలిస్తూ ఉంది దావీదు యొక్క చరిత్ర. కాబట్టి